సోడియం మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషక ఖనిజం. సోడియం అనుదినం మనం ఆహారంలో తీసుకునే ఉప్పు ద్వారా లభిస్తుంది. అయితే ఒక విషయం, సోడియం మన శరీర జీవన క్రియల్లో ఎంత ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుందో ఎక్కువైతే తీవ్రమైన దుష్పరిణామాలు ఎదురవుతాయి. సోడియం ఎక్కువైనా ఇబ్బందులు తప్పవు, తక్కువైనా ఇబ్బందులు తప్పవు. అయితే సోడియం మనం తీసుకునే ఉప్పు ద్వారా లభిస్తుందని తెలుసుకున్నాం కదా. అసలు రోజుకి ఎంత ఉప్పు తీసుకోవాలి, దీని మీద చాలామందికి అవగాహనే లేదు. చాలా ఆరోగ్య సమస్యలు అవగాహన లేకపోవడం ద్వారానే కొని తెచ్చుకుంటున్నారు అన్న విషయం స్పష్టం. మనం తినే ఆహారంలో ఏముండాలి, ఎంతవరకు ఉండాలి, ఏమి తింటే ఆరోగ్యం అనే విషయాలు కనీస అవగాహన కలిగి ఉన్నప్పుడు మంచి జీవనశైలిని అలవర్చుకొని తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంది. కానీ నేటి దినాన రుచులకు అలవాటు పడిపోయిన జీవితాలు, ప్రతిదీ కూడా ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం కన్నా బయట తయారు చేసుకున్న ఆహారం కొరకు ఫాస్ట్ ఫుడ్స్, బయట హోటల్స్లో ఫుడ్స్ ఆర్డర్స్ ఇచ్చి తెచ్చుకునే ఈ ఆహారానికి అలవాటు పడిపోయిన వేగవంతమైన జీవితాలు చేజేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మనం రుచిగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉప్పు వేసుకోవాలి. అయితే ఎంతవరకు వేసుకోవాలో, ఎంత మోతాదులో వేసుకోవాలో అంతవరకే వేసుకోవాలి. ఒకవేళ మనం తినే ఆహారంలో ఉప్పు తక్కువైందనుకోండి, మనకు చాలా కోపం వస్తుంది. ఎవరైతే ఆహారం తయారు చేశారో వాళ్ళ మీద మనం కోప్పడతాం. ఉప్పు ఎంతవరకు తీసుకోవాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంత మట్టుకు తీసుకుంటే మనకు క్షేమం, శృతి మించితే ఏమవుతుంది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది ఏంటంటే, ఒక వ్యక్తి రోజువారీ జీవన క్రియలకు, రోజువారీ జీవితానికి 1 టీ స్పూన్ అంటే 5 గ్రాముల ఉప్పు సరిపోతుంది అని నిర్ధారించారు. 1 టీ స్పూన్లో 5 గ్రాముల ఉప్పులో దానిలో 2 గ్రాముల సోడియం ఉంటుంది. అంటే 200 మిల్లీగ్రాముల సోడియం ఉంటుంది అన్నమాట. 5 గ్రాములకు మించితే, అంటే అందులో ఉన్న సోడియం 200 మిల్లీగ్రాములకు మించితే ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. మనకు తెలుసు కదా, ఉప్పు ఎక్కువ తిన్న వాళ్ళల్లో హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, రక్తపోటు పెరిగిపోతుంది. రక్తనాళాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపి రక్తనాళాలు లోన సున్నితమైన భాగాలను ఈ సోడియం ఏం చేస్తుందంటే ఛిద్రం చేస్తుంది. కిడ్నీల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. రక్తనాళాల్లో బ్లాక్స్ రావడం, బీపీ పెరిగిపోవడం, గుండె సంబంధితమైన వ్యాధులు ఒక్క ఉప్పు ద్వారా. కానీ ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి ఒక్క మనిషి అనుదిన జీవితంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన 1 టీ స్పూన్ కన్నా ఎక్కువే తింటున్నారు అని సర్వేలో తేలిన విషయాలు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు అనేక మంది మీద పరిశోధనలు చేసి వారు జనరల్లో ప్రచురించిన విషయం ఏంటంటే, 2 గ్రాముల సోడియం కూడా అవసరం లేదు, 2 గ్రాముల కన్నా తక్కువ 1.5 గ్రామ్స్ సోడియం అంటే 1500 మిల్లీగ్రాముల సోడియం దేహానికి సరిపోతుంది. దీనికి మించితే అనారోగ్యం బారిన పడక తప్పదు అని తేల్చిన విషయం. దీన్ని బట్టి ఆలోచించండి, మనం ఒక టీ స్పూన్ కాదు, రోజు మన జీవితాలు ఆహారంతో ముడిపడి తీసుకునే ఆహారంలో శ్రద్ధ లేకుండా రుచులకు అలవాటు పడిపోయి ఎక్కువ ఉప్పు, ప్రతిదానిలో ఉప్పు
వేసుకోవడం ద్వారా 1 టీ స్పూన్కు మించి అనగా 2 గ్రాములకు మించి సోడియం మన దేహంలోకి వెళ్ళడం ద్వారా ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నామో ఒకసారి ఆలోచించండి. ప్రపంచవ్యాప్తంగా ఒక సగటు మానవుడు 2 గ్రాములుగా తీసుకుంటుంది 9 నుంచి 12 గ్రాముల సోడియం తీసుకుంటున్నాడంట. దీన్ని బట్టి ఎంత అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాడు ఆలోచించండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దానికన్నా 8 రెట్లు ఎక్కువ చూడండి. 9 నుండి 12 గ్రాముల సోడియం దేహం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది చూడండి. మన భారతదేశం విషయానికి వస్తే సగటున రోజుకి 10.9 గ్రాముల సోడియం తింటున్నారంట. 10.9 అంటే దాదాపుగా 11 గ్రాముల సోడియం తింటున్నారు. ఇండియన్ హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ ఇనిషియేషన్ వారి సర్వే ప్రకారం తేల్చిన విషయం ఇది. చైనాలో 11 గ్రాములు, యుఎస్ఏలో, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 8.5 గ్రాములు. ఇలా ప్రతి దేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమించిన 2 గ్రాముల సోడియం కన్నా ఎక్కువే తింటున్నారు. అందుకే అకాల మరణాల్లో కీలకమైన వ్యాధి ఏమిటంటే హైపర్ టెన్షన్. ఇది సైలెంట్ కిల్లర్ కదా. ఉప్పు అదే పనిగా తీసుకోవడం ద్వారా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడం, తద్వారా రక్తనాళాల మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించడం, గుండె మీద భారం పెరగడం, వాటిని విసర్జించే క్రమంలో కిడ్నీల మీద తీవ్రమైన ప్రభావం చూపడం, ఇవన్నీ తీవ్రమైన ప్రభావాలు. అందుకే ఉప్పు తీసుకునే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. బయట ఆహారం అసలు తీసుకోకూడదు. బయట చాలామంది డ్రింక్స్, దానిలో కూడా సోడియం ఉంటుంది. దానిలో కూడా బిస్కెట్స్, కేక్స్, ప్యాస్ట్రీస్, బయట ఏదైనా కానీ, బయట హోటల్ రెస్టారెంట్లో ఆర్డర్కి ఇచ్చేది ఏదైనా సరే, నూనెలో వేయించిన వస్తువులు, ఫ్రైస్, అందులో ఎక్కువ సాల్ట్ వేస్తారు. నిలవున్న పచ్చళ్ళు, తర్వాత అప్పడాలు, వడియాలు, ఇవన్నీ నిలవే కదా, వాటిలో చాలా ఎక్కువ ఉప్పు ఉంటుంది. చాలామంది రోజువారీ ఆ పచ్చళ్ళు, ఆ అప్పడాలు, ఆ వడియాలు అది తినందే వారికి అన్నం తిన్నట్టు అనిపించదు, ఆహారంతో పాటు విషాన్ని తింటున్నట్టు. కాబట్టి మీరు తీసుకునే ఆహారంలో 2 గ్రాములకు మించి, ఒకవేళ ఇప్పటికే మీరు హైపర్ టెన్షన్తో బీపీ ఉంటే 1.5 గ్రాముల కన్నా తక్కువ సోడియం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. మంచి జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా, తీసుకునే ఆహారంలో క్రమశిక్షణ పాటించడం ద్వారా, మనం ఏమి తింటున్నాము అనే విషయాన్ని అవగాహన తెచ్చుకున్నప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.